We oppose communalism. We oppose communalism. We oppose communalism. We oppose privatization. We oppose privatization. పునరుద్ధరించాలి రద్దయిన పథకాలను వెంటనే. పునరుద్ధరించాలి రద్దయిన పథకాలను వెంటనే. కేటాయించాలి జనాభా ఆధారంగా సబ్ ప్లాన్ నిధులను. కేటాయించాలి జనాభా ఆధారంగా సబ్ ప్లాన్ నిధులను. కేటాయించాలి జనాభా ఆధారంగా సబ్ ప్లాన్ నిధులను. నా పేరు డాక్టర్ పూసి వెంకట్రావు అండి. విదుసం ఐక్యవేదిక విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్. నాతో పాటు కో కన్వీనరు స్థానిక నాయకులు అంబేద్కరిస్టు నల్లపు నీలాంబరం గారు, సహాయ కన్వీనరు అర్జున్ కుమార్ గారు, సురేష్ గారు, మరియు విరసం నాయకులు విల్సన్ గారు, ఆనంద్, హుషేన్ గారు, శ్రీని గారు, అనిల్ గారు, అందరికీ జేబీమండి. విరసం ఐక్యవేదిక గత 10 ఏళ్లుగా ప్రభుత్వ విధానాల మీద పోరాడుతూ దళితుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి క్రమంలో 2025 ముగించుకుని 26లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ 26వ సంవత్సరం కూడా పోరాట సంవత్సరమే. గత 10 ఏళ్లుగా పోరాడినటువంటి అంశాల్లో ఇంకా చాలా వరకు ప్రభుత్వాన్ని కదిలించలేకపోయాయి. కాబట్టి 26వ సంవత్సరం పోరాట సంవత్సరంగా నిర్ధారిస్తూ 10 అంశాల మీద ఖచ్చితంగా పోరాడాలని, దాంట్లో రాజ్యాంగ రక్షణ, రిజర్వేషన్ల పరిరక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ, పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసుల్లో 41A బెయిల్ నోటీసు దుర్వినియోగం, సప్లాన్ నిధులు జనాభా ఆధారంగా సప్లాన్ నిధులు సాధన, రద్దయిన సంక్షేమ పథకాలు పునరుద్ధరణ, వీటితో పాటు బడుగుల పక్షాన వాయిస్లెస్ పీపుల్ తరఫున వాయిస్ వినిపిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నీలి జెండా రాజ్యాధికార సాధన వైపు విరసం సాగాలని చెప్పి ఈ 10 అంశాలతో ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా దీంట్లో 4వ అంశమైనటువంటి జనాభా ఆధారంగా సప్లాన్ నిధులు కేటాయింపు. ఈ సందర్భంగా మీతో మేము చెప్పదలుచుకున్నది, ఈ ఫిబ్రవరి నెలలో 26, 27 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు స్టేక్ హోల్డర్స్తో భాగస్వామ్య సంస్థలు అంటే రైతులు, కార్మికులు, దళితులు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయ కూలీలు అన్ని వర్గాల వారితో సంప్రదించి వారి ప్రతిపాదనలు తీసుకుని మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ప్రక్రియ ఎట్టి పరిస్థితులను చేపట్టట్లేదు. ముఖ్యంగా సప్లాన్కి సంబంధించి ఈ రాష్ట్రంలో చట్టం ఉంది. చట్టబద్ధమైనటువంటి భాగస్వామ్య సంస్థ అయినటువంటి ఎస్సీ ఎస్టీలని అభిప్రాయాలు పరిగణలో తీసుకుని ఈ బడ్జెట్లో వారి ప్రతిపాదనలను పరిగణలో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకని బడ్జెట్కు ముందు మా అభిప్రాయాన్ని ప్రభుత్వానికి మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. నెంబర్ 1, గత సంవత్సరం కేటాయించినటువంటి మొత్తం 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఎస్సీలకి 40,000 కోట్ల రూపాయలు రావాలి దామాషా ప్రకారం. కానీ 20,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఈ సంవత్సరం మీరు ఎంత బడ్జెట్ పెంచదలుచుకున్నారో మాకు తెలియదు. కానీ మేము అడగదలుచుకున్నది కనీసం గతసారి కేటాయించాల్సినటువంటి 40,000 కోట్ల రూపాయలైనా ఈసారి దళితులకి కేటాయింపులు జరగాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకు ఈ 40,000 కోట్ల రూపాయలు అడుగుతున్నామంటే, మీరు పెట్టినటువంటి పార్టీలు పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలు అమలు జరపాలంటే ఈ 40,000 కోట్ల రూపాయలు అవసరం. మీరు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలన్నా, రద్దు చేసిన పథకాల పునరుద్ధరణ జరగాలన్నా, భూమి కొనుగోలు పథకం అమలు జరగాలన్నా, ఫీజులకి ఫీజు రీయింబర్స్మెంట్ అవ్వాలన్నా, రెసిడెన్స్ స్కూల్ పిల్లలకి మౌలిక సదుపాయాలు భోజన ఖర్చులు పెరగాలన్నా,
ఉచిత విద్యుత్తు 300 యూనిట్లు పెంచి పిఎం సూర్యగారు ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టాలన్నా ఈ 20,000 కోట్ల రూపాయలు సరిపోవు. కాబట్టి 40,000 కోట్ల రూపాయలకి బడ్జెట్ పెంచి మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు అమలు జరిపే విధంగా మా ప్రతిపాదనని మీ బడ్జెట్ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవడంతో పాటుగా బడ్జెట్కు ముందు రాష్ట్రంలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి దళిత సంఘాల అన్నిటి తాలూకా అభిప్రాయాలని ఆర్థిక మంత్రి గారు తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనాభా పరిధిన బడ్జెట్ ని సమావేశం పట్టాలి. ఎస్సీ బడ్జెట్ సమానంగా పంచాలి. పంచాలి. ఎస్సీ బడ్జెట్ ని సమానంగా పంచాలి.